బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట్లో 11 మంది చనిపోయినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. 50 మంది పైగా గాయపడ్డారు. అభిమానుల్ని అదుపు చేయలేకపోయామని చెప్పి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు చెప్తున్నారు. తొక్కిసలాట దురదృష్టకరం అంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున వేల మంది బ్యారికేడ్లు దాటి స్టేడియంలోకి చొచ్చుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఊపిరాడక దాదాపు 11 మంది ఇప్పుడు చనిపోయారు. పోలీసుల లాఠీ చార్జీలో మరో 50 మంది పైగా గాయపడ్డ పరిస్థితి. దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ మనకి అనంతపూర్ నుంచి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, బెంగళూరులో నిన్న ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలిచింది. ఇవాళ పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకునే కార్యక్రమం, అలాగే సన్మాన కార్యక్రమం చిన్నస్వామి స్టేడియంలో ఏర్పాటు చేశారు. ఏం జరిగింది? ఎంతమంది, ఎన్ని వేల మంది ప్రజలు అక్కడికి వచ్చి ఉండొచ్చు? శ్రీనివాస్ గారు, ఒక తీవ్ర విషాద ఘటన అని చెప్పొచ్చు. విజయోత్సవ ర్యాలీ కాస్త విషాద ర్యాలీగా మారింది. ఈ రోజు ఏదైతే బెంగళూరులో ఆర్సీబీ తలపెట్టినటువంటి విజయోత్సవ ర్యాలీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క్రీడాకారులందరూ కూడా అహ్మదాబాద్ లో నిన్న కప్పు గెలిచిన తర్వాత ఈ రోజు బెంగళూరుకు వచ్చారు. బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించాలని చెప్పి ర్యాలీ తలపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వాళ్ళు హోటల్కి వెళ్ళారు. అక్కడి నుంచి విధాన సౌదాకి వాళ్ళను తీసుకొచ్చి విధాన సౌద దగ్గర సన్మానం చేసిన తర్వాత అక్కడ నుంచి ఓపెన్ టాప్ స్టేడియం వరకు ఓపెన్ టాప్ వెహికల్ లో తీసుకెళ్లి అక్కడ రెగ్యులర్ కార్యక్రమం అయితే విధాన సౌద దగ్గర ఒకసారిగా జనాలు పెద్ద ఎత్తున జరిగింది. చేసినప్పటికీ పోలీసులు కొంతవారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. అయితే చిన్నస్వామి స్టేడియం దగ్గరికి లెక్కకు మించి జనాలు రావడం, ఏదైతే ఊహకందనటువంటి జనాలు రావడము, అంచనాలకు మించి తొక్కిసలాట చోటు చేసుకుంది. దాదాపు చిన్నస్వామి స్టేడియం కెపాసిటీ 30,000 అయితే దాదాపు మధ్యాహ్నం వెళ్ళడం, ఆ తర్వాత స్టేడియం చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున లక్షల మంది తరలి రావడంతో పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి, ప్రభుత్వం కూడా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో అచేతనమైన పరిస్థితికి దిగారిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒక్కసారిగా జనాలు లోపలికి తోసుకెళ్లడం, అదేవిధంగా బ్యారికేడ్ల పైకెక్కి లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడం, అంటే ఆ ప్రయత్నంలో తోపులాట జరిగింది. తోపులాటలో చాలా మంది పూర్తి గాయపడినటువంటి పరిస్థితి, చాలా మంది చికిత్స పొందుతున్నారు. ఇటు బోరింగ్ హాస్పిటల్, అదేవిధంగా వైద్య హాస్పిటల్ పెద్ద ఎత్తున సుమారు 50 మందికి పైగా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. చనిపోయినట్టు కూడా మనకు ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే బోరింగ్ ఆసుపత్రిని సందర్శించినటువంటి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన 7:30 గంటలకి మీడియాతో మాట్లాడతానని కూడా స్పష్టం చేయడం జరిగింది. సీఎం అదేవిధంగా డికే శివకుమార్ వైద్య హాస్పిటల్లో మృతులను కుటుంబాలను పరామర్శించారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా బోరింగ్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ కూడా బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డికే శివకుమార్ ఈ విషయం మీద స్పందించడం జరిగింది. ఏం చేయలేని పరిస్థితుల్లో నెలకొన్నాయి. కానీ కారణాలు ఏమై ఉండొచ్చు ప్రవీణ్? అంటే ఆఫ్ కోర్స్ నిన్న సాయంత్రం వరకు ఎవరు గెలుస్తారో తెలియనటువంటి పరిస్థితి, 24 గంటల్లో ఏర్పాట్లు చేయాల్సిన అవసరం. బట్ ప్రజలు అంటే ప్రాథమికంగా అసలు ఆ స్టేడియం కెపాసిటీ అంతా, వేల మంది వస్తారు, తొక్కిసలాట జరుగుద్దన్న ఆలోచన ప్రజలకి రాకపోతే ఎలా చేయాలి? ఈ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీము ఐపీఎల్ కప్పు గెలవడం వాళ్ళకు ఒక కలగా మిగిలిపోయింది. 18 ఏళ్ల సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణంలో చాలా సార్లు వాళ్ళు ఫైనల్ కి వెళ్ళి కూడా కప్పు గెలవలేని పరిస్థితి. నిన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఫైనల్లో ఏదైతే విజయం సాధించిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా కర్ణాటక వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంబరాలు చోటు చేసుకున్న పరిస్థితి. తమ అభిమాన క్రికెటర్లు చూసేందుకు ఒకసారిగా పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఇంత క్రౌడ్ వస్తుందనే ప్రభుత్వం కూడా అంచనా వేయలేకపోయింది. వైపు ఇంటెలిజెన్స్ కానీ అదేవిధంగా నగర పోలీసులు కానీ దీన్ని పసిగట్టలేకపోయినారు. దాదాపు వేల సంఖ్యలో ఒకసారి అనుకున్న తరుణంలో లక్షల మంది రోడ్లపైకి రావడం, ఒకసారిగా ఓపెన్ ర్యాలీని కూడా పూర్తిగా రద్దు చేసేటువంటి పరిస్థితులకు లక్షల మంది ర్యాలీకి రావడంతోనే ఒకసారిగా ఈ అనుకోని ఘటన జరిగింది. దురదృష్ట ఘటన. ఏం చేయలేని పరిస్థితి అని కూడా డిప్యూటీ సీఎం డికే శివకుమార్ స్పష్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ విషయం మీద కొంత విపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఆసుపత్రిలో సరిగా వైద్య సౌకర్యాలు లేని చెప్పి కొద్దిసేపటి క్రితమే బీజేపీ విపక్ష నేత విజయేంద్ర కూడా కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. అయితే అంచనాలకు మించి ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు అందరూ కూడా చదువుకున్న యువకులే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. విద్యావంతులు అదేవిధంగా క్రికెట్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడమే ఈ ప్రమాదానికి ప్రధానంగా కారణం అన్నట్లు తెలుస్తుంది శ్రీనివాస్. కానీ నిన్న
మ్యాచ్ ఇళ్లలో కూర్చొని చూస్తుంటారు, హాయిగా ఆర్సీబీ గెలిచింది. ఇవాళ రోడ్ల మీద లక్షల మంది ఉంటారు, మనం వెళ్ళినా వాళ్ళని చూసే అవకాశం ఉండదు, తొక్కిసలాట ఉంటుంది, లేదంటే రద్దీ ఉంటుంది. అందులో వర్కింగ్ డే ఇవాళ, ఆఫీసులు ఉంటాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి, అన్ని ఆఫీసులు ఉంటాయి. అంటే ఇన్ని లక్షల మంది ఒక రకంగా చెప్పాలంటే పని లేక రోడ్ల మీద తిరుగుతున్నట్టు అనుకోవచ్చా ప్రవీణ్? వాళ్ళ పనులు వదిలేసుకొని క్రికెట్ మీద ఉన్నటువంటి ఒక అభిమానం అనేది ఇంత పరిణామాలకి దారితీసిందని చెప్పొచ్చు. చాలా మంది ఏదంటే ఐపీఎల్ ని చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఖచ్చితంగా మ్యాచ్ వచ్చిందంటే టీవీలకు ఎత్తకపోవడం, అవకాశం ఉంటే స్టేడియాలకు వెళ్లి చూడడము. ఈవెన్ ఫారిన్ కూడా దుబాయ్ వంటి దేశాలు కూడా మన దేశం నుంచి పెద్ద ఎత్తున వెళ్లి మ్యాచ్లు చూసేటువంటి పరిస్థితులు మనం చాలా చూస్తుంటాం. చాలా మంది స్టేడియాలకు వెళ్లే ప్రయత్నం చేస్తాం. చిన్నస్వామి స్టేడియంలో అదే నిన్న మ్యాచ్ జరిగితే పెద్ద ఎత్తున మన వాళ్ళు లక్షల మంది ఇక్కడ నుంచి కూడా వెళ్లి చూసేవాళ్ళు. ఇదే క్రౌడ్ స్టేడియం కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అహ్మదాబాద్ లో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ విజయం సాధించిన నేపథ్యంలో ఒకసారిగా గెలిచిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఒకసారిగా వాళ్ళ ఒక కళ నెరవేరిందని చెప్పి క్రికెట్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున తరలిచ్చినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా యువత ఏదైతే ఈ ఐపీఎల్ కి అట్రాక్ట్ అయినటువంటి యువత ఏదైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వీరంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి ఏదైతే క్రికెటర్స్ ని కళ్ళారా చూడొచ్చు, దగ్గర నుంచి చూడొచ్చు అని ఒక దీంతో రోడ్లపైకి పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే దీంట్లో ఏదైతే పూర్తిగా ఇక్కడ ఇంత పరిస్థితులు ఉంటాయని చెప్పి ఎవరు అంచనా వేసినటువంటి పరిస్థితి. జనరల్ గా విజయోత్సవ ర్యాలీలు జరుగుతుంటే మనం చూసాం. ముంబైలో కూడా ఇటీవలే ఇండియన్ కప్ కొట్టినప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు కూడా ర్యాలీలు జరిగాయి. ఓపెన్ టాప్ మీద క్రికెటర్లందరూ కూడా అందరికీ అభివాదం చేస్తూ నడిచిన సందర్భం. సేమ్ సైమల్టేనియస్ గా బెంగళూరు అదే విధంగా ర్యాలీ కొనసాగుతుందని అందరూ ఊహించారు. అయితే ఒక్కసారిగా క్రౌడ్ ఇంత వస్తుందని చెప్పి అటు ప్రభుత్వం గానీ ఇటు నగర పోలీసులు గానీ అంచనా వెళ్ళిన పరిస్థితి. రైట్ రమణ, ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. మనతో హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి జాయిన్ అవుతున్నారు. రమణ గారు, బహుశా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లు కవర్ చేసి ఉంటాం. వాస్తవంగా వ్యక్తిగతంగా నాకైతే ఇవాళ జరిగిన ఘటన కాదు కానీ దాదాపు 74 రోజులుగా మార్చి 22 నుంచి ఈ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. 74 రోజులు, రోజుకు 4 గంటల పాటు 50 కోట్ల మంది, కొన్ని సందర్భాల్లో 85 కోట్ల నుంచి 90 కోట్ల మంది మ్యాచ్లు టీవీల్లో చూస్తున్నారంటున్నారు. లెక్కేస్తే 2000 కోట్ల మ్యాండేస్ వేస్ట్ అవుతున్నాయి. రమణ గారు, అంటే ప్రభుత్వాలకి సోయలేదా ఒక ఆటని చూడటానికి? అందులో ప్రైమ్ టైం, సాయంత్రం హాయిగా కుటుంబంతో గడుపుకోవాల్సిన టైము, మొత్తం బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దాకా, నీటు, ఐఐటి అన్ని పరీక్షలు ఉండే టైంలో దాదాపు 3 నెలల పాటు రోజు సాయంత్రం 4 గంటలు, కనీసం 4 గంటలు, ఒక్కో రోజు 2 మ్యాచ్లు ఉన్న పరిస్థితి. ఇంత దారుణం, దీన్ని ఇంత ప్రమోట్ చేసి ఇవాళ సరే అక్కడ ఒక ప్రభుత్వ అధికారులు ఉండొచ్చు, ఒకటి కాదు, మనం ఇలాంటి సంఘటనలు చాలా చూస్తూ ఉన్నాం. కుంభమేళా దగ్గరలో చూసాం, లేకపోతే పుష్ప సినిమా 2 రిలీజ్ అప్పుడు తొక్కిసలాట చూసాం, లేకపోతే తిరుమలలో, తిరుపతిలో తొక్కిసలాట చూసాం. అంటే అసలు ప్రజలకి పూనకాలు ఏంటి అన్నది, అంటే ప్రభుత్వాలు ప్రజలను అసలు సరైన దారిలో పెడుతున్నాయా? ఇంత వేలవెర్రి తలకెక్కించింది ఎవరంటే ఎవరు బాధ్యత తీసుకోవాలి దీనికి? రమణ గారు, కరెక్ట్ గారు మీరు అన్నట్టు కొన్నాళ్ళుగా చూస్తుంటే ఐపీఎల్ ఫీవర్ అయితే చాలా దారుణంగా ఉంది. నిన్న రాత్రి జరిగిన అదంతా తతంగాన్ని చూస్తే అసలు ఇంత అంటే జనాలకు ఇంత ఆ లెవెల్లో పిచ్చి పీక్స్ పట్టిందన్న రీతిలో, అంటే ఒకవేళ ఎంజాయ్ చేస్తే చేయొచ్చు, కానీ బస్సులు ఎక్కి మరి ఆర్టీసీ బస్సులు ఎక్కి మరి హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులు ఎక్కి కూకట్పల్లి దగ్గర మొత్తం జామ్ అయిందంట. రాత్రి దాదాపు ఊరంతా గంట సేపు పైగా టపాసులు మోత, 12 అందరు నిద్రలేసి కూర్చోవలసిన పరిస్థితి, మిగతా జనం కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. అంటే మామూలు జనాలకు ఇబ్బంది పెట్టేంత ఆనందం అనేది, అంటే ఆనందం అనేది పర్సనల్గా ఉండాలి తప్ప మరి అంత దారుణ స్థితిలో ఉండడం అయితే కొంత అది ఇబ్బందికరం చెప్పాలి. అయితే మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలం చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్, అది పుష్ప సినిమా కావచ్చు, లేదంటే ఈ క్రికెట్ సంబంధించిన ఇన్సిడెంట్ సంబంధించి తిరుమలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, మనకి కుంభమేళ జరిగిన ఇన్సిడెంట్, అంటే జనాలు గ్యాదరింగ్ జరిగే ప్రాంతాల్లో కొంత అక్కడ ఏర్పాట్లకు సంబంధించిన నిర్లక్ష్యం అయితే స్పష్టంగా ఉంది. దానికి తోడు ఇప్పుడు ఈ క్రికెట్ కి సంబంధించి చూసినప్పుడు ఎప్పుడైతే విధానసభ అంటే అసెంబ్లీ నుంచి స్టేడియానికి వాళ్ళు ర్యాలీగా వెళ్ళాలి, ఆ ర్యాలీని అప్పటికప్పుడు క్యాన్సిల్ చేయడంతో అభిమానులు అంతా కూడా ఒక్కసారి చూడాలనేటువంటి ఆ తాపత్రయంతో ఆ స్టేడియం వద్దకు చేరుకున్నారు. గేట్ 2 నుంచి వెళ్లే క్రమంలోనే అంతా కూడా జరిగింది. అంటే కొంతవరకు తక్కువ సమయంలో ఈ ప్లాన్ జరగడంతో కూడా ఈ ఇన్సిడెంట్ కారణంగా కావచ్చు. ఏదేమైనా
జనాలు కూడా తమ సొంత అంటే ఏదైతే స్వీయ నియంత్రణ స్వీయ జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా కొంత విఫలం అవుతున్నారు. ఇవన్నీ కూడా ఇవాళ సాధారణ ప్రజలు చనిపోవడం కారణం అవుతున్నాయి. ఏదేమైనా అంటే 11 మంది చనిపోవడం అంటే అంత ఇది కాదు. నిండు ప్రాణాలు రమణ గారు, వాళ్ళంతా భవిష్యత్తున్న యువకులు చేతులారా వాళ్ళ జీవితాన్ని రోడ్ల మీదకి వచ్చి చిత్రం చేసుకున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబాలు ఎంత కన్నీరు పెడితే మనకు తెలియదు కాదు. కోట్లలో టర్న్ ఓవర్, రోజు ఎక్కడ చూసినా ఏ రెస్టారెంట్లో చూసినా ఐపీఎల్ఏ. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 50 కోట్లకు పైగా దీన్ని లైవ్ లో వీక్షిస్తున్నారంటే మనం ఆ పరిస్థితి అర్థం చేసుకోండి. ఆ లెవెల్లో ఈ రోజు వెళ్ళింది. అయితే దీనికి తోడు ఇదితో పాటు బెట్టింగ్ కూడా చాలా పెద్ద మొత్తంలో చాలా సాధారణ పౌరులు యువకులు ఆ బెట్టింగ్ యాప్స్ తో ఆడుతూ మనం 3-4 దాని మీద డిబేట్లు చేసాం. ఈ ఐపీఎల్ సీజన్ లోనే బెట్టింగ్ అంశం బయటకు వచ్చింది. పెద్ద ఎత్తున మనం దాని మీద చర్చలు కూడా పెట్టాం. ఉపయోగం లేదు. అందులో అడ్వర్టైజ్మెంట్లు నిన్న కూడా అడ్వర్టైజ్మెంట్లని బెట్టింగ్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏదో పోకర్ అని ఆన్లైన్ గేము, లేకపోతే పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్లు, లేకపోతే జియో హాట్స్టార్లో వచ్చే సీరియల్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు కూడా ప్రజలు మరింత చెడగొట్టాయి. అవును. అయితే కొంత అంటే లోకల్ సంబంధించిన అంటే గ్రౌండ్ లెవెల్లో లోకల్ ప్లేయర్స్ కొంత అవకాశాలు లభించాయి ఐపీఎల్తో. ఏదైనా మనం కొంచెం పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే కొంత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటగాళ్ళకి కూడా కొంత ఛాన్సెస్ వచ్చాయి. అంటే టాలెంట్కు లోకల్ టాలెంట్కు మాత్రం కొంత గుర్తింపు వచ్చింది. దాని ద్వారా చాలా మంది ఈరోజు మనకు దేశానికి ఆడుతున్నటువంటి క్రికెటర్స్ కూడా. కానీ మీరు ఒకటి చెప్పండి కాదు రమణ గారు, టాలెంట్ ఉన్న వాళ్ళకి గుర్తింపు వచ్చిన మాట నిజమే, కానీ టాలెంట్ని పెంచి ఇప్పుడు బీసీసీఐకి వచ్చే ఆదాయంలో 99% ఐపీఎల్ ద్వారానే వస్తుందని చెప్తా ఉన్నారు. వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఆ ఆదాయం ఎక్కడన్నా ఒక స్టేడియం కట్టినట్టు పిల్లలకి రెగ్యులర్గా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసినట్టు నాకైతే తెలియదు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ చావాళ్ళు చేస్తున్నారు, కానీ బీసీసీఐగా పూనుకొని ఆ డబ్బుని క్రీడా స్ఫూర్తిని పెంచడానికో లేదా పిల్లల్లో శారీరక దారుఢ్యాన్ని పెంచడానికో ఉపయోగిస్తున్న దాఖలాలు కూడా లేవు. ఏం చేస్తున్నారో డబ్బులు కూడా తెలియదు. అవును. ఫ్రాంచైజీస్కి డబ్బులు రావడం కావచ్చు, లేదంటే కార్పొరేట్ లెవెల్లో ఆ డబ్బులు అంటే చేయడం కావచ్చు తప్ప మీరు అన్నట్టుగా ఎక్కడ కూడా ఆ డబ్బుకు సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. అంటే నెగిటివ్ టాక్స్ అయితే తీవ్రంగానే ఉన్నాయి. మరి ఐపీఎల్ వల్ల ఏం లాభం అంటే ఒక దేశం గెలిచిందా, ఏం జరిగింది, నేను ఎందుకు అంత సంబరాలు అనేది మనం ఇక్కడ మాట్లాడడం కూడా లేదు. అంటే క్రీడ పట్ల అభిమానం అది ఉంటే తప్పేం లేదు, కానీ మరి అది ఆ వెరీ స్థాయిలో కాదు రమణ గారు. నా పాయింట్, ఒక దేశంగా సరే ఇండియా ఒక కప్పు గెలిచింది, వరల్డ్ కప్ గెలిచింది అంటే కనీసం అది ఒక దేశంగా మనకు ఒక ఆనందం. ఓ పక్క విరాట్ కోహ్లీ సంతోషపడుతుంటే శ్రేయస్ అయ్యర్ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి, దిగాలు పడి కూర్చున్న పరిస్థితి. దేశాన్ని ఇది మొక్కలు చేయటం కాదా, కొట్టుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో. మ్యాచ్ల్లో క్రీడాకారులు ఇండియన్సే ఒక టీంలో ఉన్న వాళ్ళు ఇంకో టీముల మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉంది. నిన్న ఇండియాకి సంబంధించిన ఒక కెప్టెన్ కన్నీరు పెడుతుంటే మరొక టీం ప్లేయరు ఆనంద బాష్పాలు రాలుస్తాను. దీనిలో గొప్ప మనం ఆనందపడాల్సింది ఏముంది? దీన్ని వేలవేరకపోతే ఏమనాలి? 100%. దానికి తోడు మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా ఏవైతే ఎగ్జామ్స్ సమయాల్లో ఐపీఎల్ అనేది 56 రోజులు దాదాపు కంటిన్యూ అవుతుంటే అందులో అంతా కూడా పీక్ అవర్స్ అంటే మనకు మెయిన్గా ఏవైతే పోటీ పరీక్షలు ఉంటాయో అలాంటి సమయంలోనే ఇవి ఉండడం మూలంగా అది కూడా చాలా ఎఫెక్ట్ చూపెడుతుంది. చాలా చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఆ ఎఫెక్ట్ చూపెట్టడం. నిన్న మీకు ఐడియా ఉందో లేదో రమణ గారు, హైదరాబాద్ నగరంలోనే మీరు చెప్పిన రెస్టారెంట్ హోటల్లోనే కాదు, చాలా విద్యా సంస్థల్లో ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు వాళ్ళ మనసంతా దాని మీదే ఉంది, ఎందుకు దరిద్రం పోతే పోద్దని చెప్పి బాగా చెప్పే కోచింగ్ సెంటర్లు అన్న వాటిలో కూడా మ్యాచ్లు పెట్టి టెలికాస్ట్ పెట్టి చూపించాల్సిన పెట్టి మరి చూపెట్టారు. అది జరిగింది చాలా చోట్ల, అది కూడా జరిగింది. అయితే ఏదేమైనా ఇవాళ ఇంతమంది చనిపోవడం పట్ల మాత్రం తీవ్రమైనటువంటి విమర్శ ఉంది. అంటే అన్నిటికన్నా దారుణ విషయం ఇక్కడ ఈ జనాలు చనిపోయారంటే ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత అయినా కానీ లోపల ఆ సంబరాలు జరపడం, అక్కడ వేడుకలు చేయకుండా ఉంటే బాగుండేదేమో, కానీ అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ వేడుకలు మాత్రం ఆపలేదు, అవి కంటిన్యూ చేశారు. అది కూడా కొంత విమర్శలకు తావిస్తుంది. కానీ అంతమంది చనిపోయినప్పుడు కొంత ఆ మానవత్వం చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయంలో వారు ఆ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తే పెద్ద నష్టమేం లేదు, కానీ ఆ కార్యక్రమం కంటిన్యూ చేయడం కూడా తీవ్రమైనటువంటి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి చెప్పి ఏదేమైనా జనాలు మాత్రం ఇప్పటికైనా ఇలాంటి జనసందోహం ఉన్న ప్రాంతాలకు వెళ్ళడం అనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తమ కోసం ఎదురు చూసేవంటి వాళ్ళు తమ కుటుంబాలు ఇంట్లో వేచి చూస్తూ ఉంటాయి. వారి కోసమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే 11 మంది చనిపోయారు, మరొక 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అందులో 7 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ డిబేట్. దీని మీద మనతో మాట్లాడటం కోసం డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు.
ముందుగా లక్ష్మణ్ గారు మీతో స్టార్ట్ చేస్తాను. మనలాంటి వాళ్ళం టీవీల్లో ఎన్ని చర్చలు చేసుకుంటున్నా కొన్ని నెలలుగా మార్చి 22 నుంచి జూన్ 3 దాకా 74 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి రాత్రి 11 దాకా రోజుకి 4 గంటలు 74 రోజులు కనీసం 50 కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయి ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్న పరిస్థితి. కొన్ని సందర్భాల్లో లక్ష్మణ్ గారు 85 కోట్ల నుంచి 90 కోట్ల మంది ఆ మ్యాచ్లు చూశారని. ఇవన్నీ లెక్కేస్తే 2000 కోట్ల పని దినాలు లక్ష్మణ్ గారు, 2000 కోట్ల పని దినాలు ఈ దేశ యువత దారుణంగా ఐపీఎల్ కారణంగా నష్టపోయి. అది ఒక దేశం ఆడుతున్న మ్యాచ్ కాదు, ఏదో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కాదు, ప్రపంచ కప్పు కాదు. ఆ లలిత్ మోడీని పచ్చిగా చెప్పండి ఒక దుర్మార్గుడు స్టార్ట్ చేసిన ఆ దుర్మార్గుడు ఇప్పుడు దేశంలో లేడు, పక్క దేశాలకు పారిపోయాడు. ఆ దుర్మార్గుడు స్టార్ట్ చేసిన ఈ జంజాటం ఇవాళ దేశం మొత్తం పాకింది. బీసీసీఐకి వస్తున్న ఆదాయంలో 99% ఆదాయం దాని నుంచే వస్తుంది. కనీసం ఈ మ్యాచ్లు ఎందుకు జరిగినాయి అన్నది పక్కకు పెడితే ఇవాళ తొక్కిసలాట గెలిచిన టీము నిన్న రాత్రి గంట పైగా, బహుశా మీరు విజయవాడలో ఉంటారు, హైదరాబాదు విజయవాడ బెంగళూరు అని లేదు, దేశం అంతా టపాసులు మొత్తం అర్ధరాత్రి 12 గంటలకి. ఇవాళ గెలిచిన టీము బెంగళూరులో వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేస్తే 30,000 మంది పట్టే స్టేడియంకి లక్షల మంది వచ్చి పడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్యారికేడ్లు దూకి కంట్రోల్ చేయలేని పరిస్థితి. సరే అక్కడ భద్రతా వైఫల్యం ఉందా అది కూడా మాట్లాడదు, నాకు అభ్యంతరం లేదు. కానీ 11 మంది చనిపోయారు, ఇప్పటికీ 50 మంది పైగా గాయపడ్డారు, వాళ్ళల్లో 7 పరిస్థితి సీరియస్గా ఉంది. ఈ పాపం ప్రజలదా ప్రభుత్వాలదా ఇద్దరిదా ఎలా అర్థం చేసుకోవాలి లక్ష్మణ్ గారు? గారు నేను వేరే అంశంపై మాట్లాడడానికి మీరు ఆహ్వానిస్తే వచ్చి ఆన్ చేయగానే ఈ వార్త విన్నాను. అవును, వాస్తవానికి అంత ముందు తెలియదు, ఇప్పుడే జరిగింది సార్. మనకు కూడా ఆ ఘటన అంతా కూడా పరిశీలన చేశాం. అది ఒకవైపున మీ వార్త వింటూనే నేను మా అబ్బాయి బెంగళూరులో ఉంటాడు, ఫోన్ చేసి ఎలా ఉన్నాడని చేశాను. అతను జాబ్ లో ఉన్నాడు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి వర్క్ లో ఉన్నాడు. వార్త అతనికి కూడా తెలియదు, వాడికి కూడా. నేను చెప్తేనే ఆశ్చర్యపోయాడు. ఈరోజు క్రీడలను ప్రోత్సహించడం అవసరం, యువతని క్రీడల వైపున ఆకర్షించడం, ప్రోత్సహించడం. ప్రపంచంలో అది క్రికెట్ అయినా, కబడ్డీ అయినా, లేకపోతే ఫుట్బాల్ అయినా, ఇతర గేమ్స్ అయినా అన్నింటిలోనూ మనం రాణించాలి. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో ఆరోగ్యకరమైనటువంటి క్రీడల వైపున ప్రోత్సాహం లేదు. పాఠశాల మొదలుకొని ఉన్నత విద్యా సంస్థల వరకు కూడా అసలు ఆట స్థలాలే లేనటువంటి తెలుగు రాష్ట్రాలలో అయితే ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో క్రికెట్ ని ఒక వ్యాపార కోణంలో కోట్ల ఆర్జించడానికి, వేల కోట్లు సార్, కోట్లు కాదు వేల కోట్లు ఆర్జించేదానికి ఒక వేదికగా మార్చుకున్నారు. మీరు అన్నట్లు ప్రత్యేకించి అదేమి వరల్డ్ కప్ కాదు, ఇంకోటి కాదు, ఇవాళ ఐపీఎల్ మ్యాచ్. దాన్ని అన్ని రోజుల పాటు నెలల తరబడి, అది కూడా విద్యార్థులకి పరీక్షల కాలం, ఈ సందర్భంలో తప్పనిసరిగా కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తుంది. అలాగే పని దినాలని యూత్ కూడా ఎక్కువ మంది సర్వీస్ సెక్టర్ లో ఇవాళ ఉన్నారు. వాళ్ళందరి యొక్క కాన్సన్ట్రేషన్ కూడా దీనిపైకి వెళ్తుంది, పని దినాలు కూడా నష్టపోతాం. సో ఇలాంటి వాటిని ఏ మేరకు ఒక క్రమబద్ధంగా నిర్వహించడానికి, టైం బౌండ్ గా నిర్వహించడానికి, అలాగే భద్రతా ఏర్పాట్లు పోలీసులు కట్టుదిట్టంగా తీసుకున్నారా లేదా, ఏ మేరకు అనుమతించాలనేటువంటిది జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు బెంగళూరు ఉంది, బెంగళూరు ట్రాఫిక్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. హైదరాబాద్ చెన్నై ఇవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ట్రాఫిక్ లోనే గంటల తరబడి సమయాన్ని వృధా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో విధాన సౌధ దగ్గర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం, అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపుల్లో కారుల్లో పోయి వాహనాల్లో వెళ్ళి స్టేడియం దగ్గరికి వెళ్ళడం,
ఈ కార్యక్రమాన్ని అనుకున్నారు కానీ అసలు అది జరగలేదు లక్ష్మణ్ గారు. అసలు ర్యాలీ జరగలా ఈ రద్దీ చూసి ర్యాలీ క్యాన్సిల్ చేశారు. జనం రోడ్ల మీదకి వస్తారు. అవును, జనం ముందు ఆ ఏర్పాట్లు చేయగానే రోడ్ల మీదకి వచ్చేసారు కదా. తర్వాత ఈ దుర్ఘటన జరిగిన తర్వాత క్యాన్సిల్ చేయడం దాని వల్ల అది మరింత నష్టం జరగకుండా నివారించడానికి దోహదపడుతుంది కానీ ఆ మెసేజ్ కూడా చేరదు అందరికి. వీధుల్లోకి వచ్చి రోడ్ల మీద నిలబడి ఉన్న వాళ్ళకి ఉర్రూతలుగుతూ క్రికెట్ అభిమానులు చూడాలి అని వాళ్ళు కానీ, లేదా క్రికెటర్లు చూడాలని అభిమానులు కానీ, ఈ ఉత్సాహం అనేటువంటిది యువతలో అది అంచనాలకు మించి ఉంటుంది. అదుపు చేయడం కష్టం. ఒక్క చోట ఒక్కరు పడిపోతే మనం చూసాం హైదరాబాద్ లో ఆ సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు జరిగినటువంటి ఈ మధ్య కాలంలోనే 4-5 సంఘటనలు మనం చూసాం. తిరుమలలో చూసాం, అంతకుముందు కుంభమేళాలో చూసాం, పుష్ప సినిమా అప్పుడు చూసాం. అవును అనేక దుర్ఘటనలు చూస్తూనే ఉన్నాం. క్రౌడ్ను ఏ విధంగా మేనేజ్ చేయాలనేటువంటి దాన్ని అధ్యయనం చేసి దాన్ని పాటించేటువంటి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి లేకపోవడం వల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. బహుశా ఇప్పుడు ఆ 11-10కి ఆగుతుందా, ఇంకెంతమంది దురదృష్టవశాత్ ప్రాణాలు కోల్పోతారో తెలియదు. మరి వాళ్ళందరినీ బాధతో మనం ఇవి మాట్లాడుకోవడం తప్ప పోయిన ప్రాణాలను తీసుకురాలేం కదా. కాదు, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఇందిర గారు, ఇక్కడ సరే సమయం లేదు. నిన్న సాయంత్రం దాకా ఎవరు గెలుస్తారు? నిన్న అర్ధరాత్రి దాకా ఆర్సీబీ గెలుస్తుందా, లేకపోతే అవతల టీం పేరు ఏదో ఉండాలి, అది పంజాబ్ టీం గెలుస్తుందా అన్నది ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒక్క రోజులో ఏర్పాటు చేసుకున్నప్పుడు భద్రతా వైఫల్యం అనుకోవాలా? ఆ స్టేడియం కెపాసిటీ 30 లక్షల మంది ఉంటే 30,000 మంది సరిపోతారని చెప్తారు. పాత స్టేడియం, చిన్న స్ట్రాంగ్ స్టేడియం. ర్యాలీ గురించి సమాచారం ముందే బయటికి రావటం, బహుశా లక్షల మంది రోడ్ల మీద మనకు ఆ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతా ఉంది. అసలు అంటే ఈ జరిగిన దుర్ఘటన ఒకటి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేకపోవటం అయితే అసలు దీని పర్యవసానాలు నాకు దీనికంటే బాధ కలుగుతున్నది. నిజంగా కూడా 11 మంది ప్రాణాలు కోల్పోయిన దానికంటే నాకు బాధ కలుగుతున్నది. దాదాపు 3 నెలలుగా కోట్ల మంది, రోజు 50 కోట్ల మంది 4 గంటలు వాళ్ళ జీవితాల్లో పిల్లల పరీక్షలు, బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నీటు, ఐఐటి ఎంట్రన్స్లు, యూపీఎస్సీ ఎగ్జాములు, ఈ పరీక్షలన్నిటి టైంలో దాదాపు 3 నెలలు ఈ మ్యాచ్లు పెట్టి ప్రజలకి పూనకం వచ్చేట్టుగా చేసి, అదే సినిమాల పాట పూనకం లాగా, ఆ పూనకం పర్యవసానం కాదా ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ కదా. ఏదేమైనప్పటికీ కూడా క్రికెట్ అనేది ఇండియాలో వెరీ క్రేజ్ గేమ్. కానీ ఈ క్రేజ్ గేమ్ ని కొద్ది మంది దాన్ని కంప్లీట్ గా ఫ్రాంచైజీల పేరుతో దీనిని ఒక ఆట విడుపులాగా వాళ్ళకి ఎకనామికల్ గా ఎంపవర్మెంట్ మరింతలు 10 అవ్వడం కోసం అనే విధంగా వేలంలో పాట వాడినంతగా ఆటగాళ్ళని పెట్టేసి ఒకరి తర్వాత ఒకరిని వేలం వాడే పరిస్థితి ఇది వచ్చింది. ఎప్పుడు వచ్చింది ఇది? సో ఎవరు దీనికి పూర్తి కర్త కర్మగా ఎవరు పని చేస్తున్నారని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రభుత్వాలు కొన్నిటికి యాక్సెప్ట్ చేసేటప్పుడు కూడా వాటిని దీని పర్యావసానంగా ఏముంటుందన్నది కూడా ఆలోచించుకోవాలి. అంటే ఒక క్రికెటర్ ని ఇక్కడ క్రిటిసైజ్ చేసే విధంగా కూడా కొంతగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇవాళ పోయినటువంటి ప్రాణాల విషయానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ కనుక ఉన్నట్లయితే మనం అందరం కూడా యావత్ ప్రజలందరూ కూడా ఇవాళ దీన్ని ఈ సంఘటనని ఖండిస్తున్నాము. ఆ కుటుంబాలకి చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సో ఏది ఎన్ని చెప్పినా కూడా ఇన్సిడెంట్ జరిగింది. ఒకటి చెప్పండి ఇందిర గారు, వెళ్ళిన వాళ్ళంతా చదువుకున్న మధ్యతరగతి కాలేజ్ స్టూడెంట్స్, లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉన్నోళ్ళు. వీళ్ళ బుర్రలకి అంటే నేను పచ్చిగా మాట్లాడదలుచుకున్నా, ఇక్కడ తొక్కిసలాట జరుగుద్ది రోడ్ల మీద, ఆ జనాన్ని ఒకసారి ఆ కాలు బయట పెట్టగానే అర్థమైతే చస్తావేమో అన్న భయం కూడా లేకపోతే ఎవరు మాత్రం ఏ ప్రభుత్వాలు కాపాడగలుగుతాయి? ఇంద్ర గారు అదే అంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఇలాంటి వాటి పట్ల స్వతహాగా అవేర్ ఉండాలి. ఒకరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వెళ్లే వాళ్ళంతా కూడా టీనేజ్ నుంచి, అంటే ఐ మీన్ ఇంటర్మీడియట్ పిల్లల దగ్గర నుంచి మీ యొక్క హై లెవెల్ వరకు ఉన్నటువంటి ఈవెన్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఇలాంటి వాటికి వాళ్ళు క్రేజీగా వెళ్తున్నారు. ఎందుకు అనంటే వాళ్ళకి ఆ క్రికెట్ అంటే క్రేజ్ అనేది ఉంది. దాంతో పబ్లిసిటీ కూడా వస్తుంది, ఆ లాభాలు కూడా ఉంటాయి. క్రేజ్ కాదు, పిచ్చి కాదు.
ఎగ్జాక్ట్లీ ఆ మధ్య మధ్యలో ఇంకా అక్కడక్కడ అమ్మాయిలను పెట్టి వాళ్ళతో డాన్స్ చేపించటం, అంటే ఇలాంటివన్నీ కూడా ఒక వినోదానిగా, ఒక ఎంటర్టైన్మెంట్ గా చూస్తున్నారు. సో ఆట అనేది ఫిజికల్ గా వాళ్ళ ఫిట్నెస్ కోసము గేమ్స్ అన్నది అది మర్చిపోతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో క్రికెట్ అనేది ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ కూడా దానికి కావాల్సినటువంటి చేయాల్సినటువంటి విధి విధానాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ అక్కడ మా ప్రభుత్వమే ఉంది అక్కడ, కాబట్టి తప్పకుండా వాటికి సంబంధించినటువంటి విషయాల పట్ల వన్ డే ఒక రోజులో జరిగిన ప్రోగ్రాం కాబట్టి అనివార్యంగా జరిగినటువంటి కొన్ని నష్ట నివారణ చర్యలు కూడా ఇమీడియట్ గా డికే శివకుమార్ మాట్లాడడం జరుగుతుంది, చేస్తున్నారు వాటికి సంబంధించినటువంటి ఇమీడియట్ గా. బట్ అల్టిమేట్ గా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. మన దగ్గర ఉప్పల్లు స్టేడియం లో కూడా మీరు చూసినట్లయితే ఫస్ట్ చాలా పెద్ద ఎత్తున క్రేజీగా తొక్కిసలాటల్లో అసలు చాలా దారుణంగా, అంటే కొంత బీసీసీఐ అప్పుడు ఏదైతే దీన్ని చేస్తుందో అది ఫెయిల్యూర్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మ్యాచ్ ని ఎవరైతే లీజ్ కి తీసుకొని చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళ ఫ్రాంచైజ్ గా దానిలో గొడవలు మళ్ళీ టికెట్లు అమ్ముకునే వాళ్ళు, టికెట్లు కావాలని బెదిరించే వాళ్ళు, ఈ గొడవలు వచ్చినాయి. క్రికెట్ అసోసియేషన్ అన్ని డబ్బులు సంపాదించుకునే దొంగలు చేరారు అన్నట్టుగా తయారైంది వాస్తవం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్, 100% మీరు చెప్పినటువంటివి. సో అంటే ఇట్లాంటి విషయాల పట్ల కొంత నిఘా వైఫల్యం అనేది ఉందని చెప్పాల్సిన అవసరం ఉంది. సో కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండి జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి క్రీడా శాఖ మంత్రి ఇమీడియట్ గా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వీటి పట్ల ఇలాంటి చర్యలు జరగకుండా, అలాగే ఈ మ్యాచ్లు ఎంతవరకు అవసరము, ఇది యువతని మంచి దారి వైపు తీసుకెళ్తుందా, చెడు దారి నిర్వీర్యం చేయటం కదా ఇంద్ర గారు. వాళ్ళు ఆడింది లేదు, వాళ్ళ జీవితం చూడటంతో సరిపోతుంది. 3 నెలలు వాళ్ళు ఇప్పుడు నిజమైన ఆటగాడికి ఎక్కడ అవకాశం రాదు. మళ్ళీ కూడా ఏం జరుగుతుందో కూడా అందరం మాట్లాడుకుంటున్నాం. సో బట్టి వల్ల కొన్ని ఒక బాధ్యతమైనటువంటి పార్టీ పొజిషన్ లో ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలంటే కూడా ఇబ్బందికరంగానే పార్టీలకు అతీతంగా అంటే ఒక ఏమంటారు సివిల్ సొసైటీలో ఒక సిటిజన్ గా కొన్ని చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీంట్లో జరిగేటువంటి వాటి పట్ల ఇప్పుడు అమిత్ షా కొడుకు తను పూర్తిగా ఈ బీసీసీని తనే చూస్తున్నారు. సో ఇవాళ తను వచ్చిన తర్వాతనే ఇలాంటి ఫ్రాంచైజీలకు ఎక్కువ గిరాకీ పెరిగింది. ఇలాంటి వాటి పట్ల కూడా కొంత వాళ్ళు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో పొలిటికల్ గా దీనిని మనం రాజకీయ కోణంలో మాట్లాడడం కన్నా కూడా మానవత్వ కోణంలో ఇవి ఎంతవరకు ఉపయోగపడుతుంది సమాజానికి అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇంద్ర గారు మళ్ళీ వస్తాను. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు బీసీసీఐకి ఇప్పుడు జైషా గారు ఉండొచ్చు, అంతకుముందు శరద్ పవార్ గారు ఉన్నారు, అంతకుముందు అరుణ్ జైట్లీ గారు ఉన్నారు, రకరకాల పార్టీల నాయకులు ఉన్నారు, బాధ్యతలు తీసుకున్నారు. దానిలోకి నెలట్లా పూర్తిగా కమర్షియల్ అయిపోయింది అన్నది ఒక అంశం అయితే, మామూలు క్రికెట్ మ్యాచ్లు, వేరే దేశాలతో సిరీస్లు, టెస్ట్ మ్యాచ్లు ఇవి కాకుండా ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత ఒక విధ్వంసం నా దృష్టిలో అయితే మీరు ఆర్ఎస్ఎస్లో శిక్షణ పొందారు ప్రకాష్ రెడ్డి గారు. శారీరక దారుఢ్యం కూడా ఒక కీలకమైన అంశం. కర్రసం నేర్పిస్తారు మీకు, రోజు ఒక కవాతు చేయటం నేర్పిస్తారు. ఈ జనానికి ఈ కర్రసాము లేదు, కవాతు లేదు, ఎక్సర్సైజ్ లేదు. రోజు 4 గంటలు సాయంత్రటప్పుడు కూర్చొని ప్రైమ్ టైం సార్, కుటుంబాలతో గడుపుకునే టైము లేదు, పిల్లలు చదువుకునే టైం. దుర్మార్గంగా దాదాపు 3 నెలల నుంచి సార్, మార్చి 22 3 నెలలు అయిపోయింది, మార్చి వెళ్ళిపోయి నిన్నటి దాకా ఈ జరగటం ఏంటి? రోజు 50 కోట్ల మంది టీవీల ముందు కూర్చొని పిల్లలు చూడటం ఏంటి? దీనిలో బెట్టింగ్లు ఏంటి? ఆ బెట్టింగ్ కంపెనీలే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు. నిన్న కూడా పోకర్ అడ్వర్టైజ్మెంటు లేదా డ్రీమ్ 11 అన్న దాని మీద బ్యాన్ చేయలే. బెట్టింగ్ల మీద పెద్ద గొడవ జరుగుతుంది. ఈ క్రికెట్ టీంలకు వన్ ఆఫ్ ది స్పాన్సర్ ఆ డ్రీమ్ 11, లేదంటే పాన్ మసాలా అడ్వర్టైజ్మెంట్లు, క్రికెట్ సీరియల్ అడ్వర్టైజ్మెంట్లు. ఈ కనీసం ఇది చూసి కూడా మళ్ళీ తర్వాత బానిసలు కావడానికి ఈ మొత్తం తతంగం 3 నెలలుగా కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం. బీసీసీఐ నిజంగా ఆ డబ్బు తర్వాత కింద ఉన్న గ్రామాల్లో, పాఠశాలల్లో క్రీడా సౌకర్యాలు పెంచడానికో, పిల్లల శారీరక దాడ్యానికి ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే నాకు తెలిసి లేవు. వీటన్నిటికీ ముగింపుగా పూనకం ఎక్కి జనానికి లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ ప్రాణాలు కోల్పోవడంతో పాటు సాధారణ ప్రజల ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి. ఏం చేయాలి ప్రకాష్ రెడ్డి గారు? ముందు పెద్దలందరికీ నమస్కారం శ్రీనివాస్ గారు. ఒకటి క్లారిటీ ఇస్తా, బీసీసీఐకి భారత ప్రభుత్వానికి సంబంధం లేదు. ముందు క్లారిటీ కావాలి. బీసీసీఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటానమస్ బాడీ కూడా కాదు. భారత ప్రభుత్వానికి ఈ క్రీడకు, ఈ క్రీడా టీం కమిటీకి ఏం సంబంధం లేదు. ఎక్కడ కూడా కనెక్ట్, జీరో కనెక్ట్ సార్. ఇది ఒక సపరేట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్. ఉదాహరణకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉంది.
మేము క్లారిటీ ఇస్తున్నాం, మీ ద్వారా వ్యూవర్స్ క్లారిటీ ఇస్తున్నాం సార్. మేడం లేవనెత్తారు కదా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో హైదరాబాద్ క్రికెట్ క్లబ్లు ఉన్నాయి. తెలంగాణలో 240 క్రికెట్ క్లబ్లు 10 తెలంగాణలో ఉంటాయి, 238, 32 హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. ఈ క్రికెట్ క్లబ్ అధ్యక్షులందరూ కలిపి ఎన్నుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వీళ్ళందరూ ఇటువంటి క్రికెట్ అసోసియేషన్ అన్ని కలుపుకుంటే భారతీయ క్రికెట్ అసోసియేషన్, క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సార్. ఇది భారత ప్రభుత్వానికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సంబంధం లేదు, బీజేపీ ప్రభుత్వం సంబంధం. మరి ఈ డబ్బులు నేను అంటుంది అది కదా సార్, అక్కడికి వస్తున్నాం సార్. అక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి మనం ల్యాండ్ ఇచ్చాం క్రీడల అభివృద్ధి కోసం అని. మేము బీజేపీగా మా నాయకులు పేరాల శేఖర్ గారు ఇంకా కొంతమంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ బీసీసీఐకి మీకు ఆశ్చర్యపోతారు తెలుసా సార్, ఈ హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓటు వేసేటువంటి ఈ 232 మంది ఒకవేళ మనం టీం ఏదైనా అమ్ముతున్నారంటే ఈరోజు ధర ఎంత తెలుసా సార్? ఒక టీం కొనుక్కుంటే పేరు కొనుక్కుంటాం కదా, ఒక కోటి కోసం అని దాని ధర 10 కోట్ల రూపాయలు సార్. నల్లధనం 10 కోట్ల నల్లధనాన్ని ఈరోజు ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ టీములు ఇవి ఎందుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీరు కొట్లాడతాం చూసారు అర్షద్ మన ఆయన పేరు అజరుద్దీన్ వర్సెస్ వివేక్ వెంకటస్వామి వాళ్ళ అన్న వినోద్ వెంకటస్వామి, ఈ కొట్లాటలు, ఈ ఓటింగ్ కోసం దావతులు. అదే ఇక్కడ 10 కోట్లు ఉంటే బీసీసీఐ స్థాయిలో 100 కోట్ల నల్లధనం చేతులు మారుతున్నాం, మనకు తెలియదు. కరెక్ట్ బీసీసీఐ 100 కోట్లు కాదు, 1000 కోట్లు. ఈ బీసీసీఐ నుంచి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ ఇవన్నీ కూడా ఒక హైరార్కీ సిస్టమ్ నడిచేవి, భారత ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి. అంటే నేను ఎందుకు అంటున్నానంటే భారత ప్రభుత్వం ప్రస్తావన ఒకే ఒక పాయింట్, పాకిస్తాన్ తో క్రికెట్ ఆడాలా వద్దా నిర్ణయాలు చేస్తున్నది భారత ప్రభుత్వం కదా. సలహాలు మాత్రమే సలహా ఇస్తారంటే నెంబర్ 1. అది నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ ఐపీఎల్ అనేటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన మీరు ఇంతకుముందు పేరు చెప్పారు. దీనికంటే ముందున్నటువంటి ఒక ఏంటంటే ఇది ఒక కొలోనియల్ సామ్రాజ్యవాద దేశం మన మీద ఇంపోజ్ చేసినటువంటి ఒక క్రీడ సార్ ఇది భారతీయ క్రీడ కాదు. కరెక్ట్ గా పరిశీలించాలంటే ఒక వలస పాలకులు మన మీద రుద్దినటువంటి ఆట. మీరందరూ మన సినిమాలు కూడా వచ్చింది, ఒక సినిమా కూడా వచ్చింది అమీర్ ఖాన్ వచ్చింది, లాగానో గిగానో సినిమా వచ్చింది. ఎందుకు చెప్తున్నంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసిన క్రికెట్ ఇది. రెండో పాయింట్ అంటే బ్రిటన్ లో ఈ ఐపీఎల్ టైప్ ఆఫ్ మ్యాచ్ ఎందుకంటే 30 ఏళ్ల కింద ఆడేవాళ్ళు సార్. ఎందుకంటే కొంతమంది క్రికెటర్స్ డెవలప్ కౌంటీలు అంటారు, అక్కడ కౌంటీలు అంటారు. కౌంటీలో కూడా సార్, ఇంకా కౌంటీలు అంటే మన దగ్గర రంజీ ట్రాఫీ ట్రాఫీ కాదు, అది కాదు. అసలు ఈ టైప్ మ్యాచెస్ లో మన ఇండియన్ క్రికెటర్స్ గవాస్కర్ లాంటి వాళ్ళని కూడా అక్కడ కొనుక్కొని క్రికెటర్స్ కి ఇప్పుడు మీకు ఐపీఎల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. వ్యూయర్స్ కి క్రికెటర్స్ ని కొనుక్కుంటున్నాం మనం ప్రపంచంలో. క్రికెటర్ అందరు కొనుక్కుంటుంది ఎవరు కాదు ప్రకాష్ రెడ్డి గారు, మీరు మొత్తం సిస్టమ్ నాకు చెప్తున్నారు. నా బాధ ఏంటంటే రెండే బాధలు వ్యూవర్స్ చెప్తున్నారు సార్, మీ ద్వారా వ్యూవర్స్ చెప్తున్నాడు ఎంత మోసం అని చెప్పడానికి చెప్తాను. ఈ క్రికెట్ టీంలలో ఇప్పుడు హైదరాబాద్ ఇంత ముందు ఇప్పుడు మన హైదరాబాద్ దక్కన్ ఉంది కదా సార్ టీం, హైదరాబాద్ SRH అంటారు ఏదో, మనకి పేరు కూడా తెలియదు ఆ పేరు. ఈ క్రికెట్ టీమ్ ఇంతకుముందు వెంకటరామరెడ్డి అని మన దక్కన్ క్రానికల్ ఆయనకు ఉండేది, ఆయన అమ్ముకున్నాడు. ఆయన అమ్ముకుంటే ఇంకెవరో కొన్నారు, ఇంకెవరో కంపెనీ కొన్నారు. ఇది దీంట్లో కూడా కోట్ల చేతులు మరి డక్కన్ చార్జర్స్ అని ఉండేది, తర్వాత మారింది సరిపోయింది SRH అంటున్నారు. వీళ్ళందరినీ ఈ క్రికెటర్స్ ని అర్రాజు పెడతారు. అర్రాజు పెడితే ఎవరికి ఎక్కువ పైసలు ఇచ్చి కొనుక్కుంటారు. 10 కోట్లు ఈ ఆట కనుకున్నా, 20 కోట్లకి ఆట కనుకున్నా, పాకిస్తాన్ ఆటగాడు, యూరప్ ఇంగ్లాండ్ ఆటగాడు, లేదా దక్షిణాఫ్రికా ఆటగాడు, ఇది దీన్ని పెట్టుకుని సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ సార్. సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ లో క్రికెటర్స్ ఎవరు అంటే హైదరాబాద్ లో కాదు, ఆడ ఆడుతున్నారు సార్. ఆడ ఆడుతున్నది ప్రపంచం కాదు. ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ వ్యూవర్స్ అందరికి కూడా తెలుసు, సమస్య అదే. నేను అక్కడికే వస్తున్నా సార్. వ్యూవర్స్ అంటే తెలుసు అంటే క్లారిటీ చాలా మంది వ్యూవర్స్ కి ఇంకా కొంచెం సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే మన హైదరాబాద్ ప్లేయర్స్ ఆడతారేమో. అసలు హైదరాబాద్ ప్లేయర్ ఉండి ఎవడో ఉంటాడు, కెప్టెన్ కూడా ఎవరో ఫారినర్ అనుకుంటా. ఇదంతా కూడా మళ్ళీ ఎవరు అంటే ఇది ఒక పెద్ద పెట్టుబడిదారు. ఇప్పుడు కాదు సార్, నేను మిమ్మల్ని అందుకనే ఈ చర్చకి మీరు పర్ఫెక్ట్ ఫిట్. ఎందుకంటే ప్రకాష్ రెడ్డి గారు, మీరు ఇలాంటి వాటిని వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తారని నాకు తెలుసు. కానీ సమస్య ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు, నేను ఎక్కడికి వస్తాను, సమస్య ఎక్కడ వస్తుందంటే సార్, నేను ఒక పదం ఉపయోగిస్తే మీరు దాని క్లారిటీ వస్తాను, నా అభిప్రాయాన్ని క్లారిటీ చెప్తున్నా. చెప్పండి. 11 fools are playing and 11,000 fools are viewing అని చెప్పి ఒక పెద్ద మనిషి అన్నాడు క్రికెట్ గురించి. ఇప్పుడు 11,000 కాదు, ఇప్పుడు 11 fools are playing and 11,000 fools are viewing అని. అది ఎప్పుడు 40 ఏళ్ల కింద స్టేట్మెంట్ సార్, ఇప్పటి కాదు. పొద్దు నుంచి 5 రోజుల పాటు, పొద్దు నుంచి సాయంత్రం దాకా 11 fools ఆడతారు. ఈ 11,000 fools పోయి 5 రోజుల క్రికెట్. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ప్రకాష్ రెడ్డి గారు, ఒక ప్రభుత్వంగా
దేశంలో ఎక్కడ ఏది ఇప్పుడు పబ్బులు ఉంటాయి, ప్రజలు చెడిపోతున్నారు, దారి తప్పుతున్నారు అనుకున్నప్పుడు నేను అందుకోసం చెప్తాను సార్, దీంట్లో ఏంటంటే ప్రభుత్వ ప్రమేయం తక్కువ, దీంట్లో మన ప్రైవేట్ ప్రమేయం ఎక్కువ ఉంది. దీంట్లో అది ఎవరు ఐసీసీ ప్రెసిడెంట్ ఉన్నా, ఎవరు బీసీసీఐ ప్రెసిడెంట్ ఉన్నా, ఇది నేను ఏమంటున్నానంటే సార్ ఫైనల్ గా నేను ఒకటే చెప్పదలుచుకుందంటే ప్రజలు క్రేజీని ఎన్కాష్ చేసుకుంటున్నటువంటి పెట్టుబడిదారులు అంటున్నాను సార్. ప్రజలు అందుకోసం నేను ప్రజలనే హెచ్చరిస్తున్నాను సార్, మీ ద్వారా వ్యూవర్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఎవడు మన సౌత్ ఇండియన్ కాదు, ఎవడు బెంగళూరు కాదు, ఎవడు నిన్న అందుకోసం నిన్న ఇప్పుడు మా మేడం గారు తప్పించుకుంటున్నారు కానీ ఇది బెంగళూరు మ్యాచ్ అప్పుడు జరిగింది కాదు. బెంగళూరు కర్ణాటక ప్రభుత్వం వాళ్ళని ఫెలిసిటేట్ చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి స్టాంపేడ్ ఇది. ఇది భారత ప్రభుత్వము, ఇంకో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధం అంటలేదు సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే సార్, నిన్న బెంగళూరు క్రికెట్ వాళ్ళు గెలిచినారు, బెంగళూరు టీం గెలిచారంటే బెంగళూరు టీం అనేది పేరుకు మాత్రమే, మిగతా వాళ్ళు ఎవడు బెంగళూరు ప్లేయర్స్ లేరు. ఇదంతా హంబక్ మోసం, దగా, కుట్ర. నా ప్రశ్న కాదు ప్రకాష్ రెడ్డి గారు, ఈ హంబక్ మోసం దశ ఆ లలిత్ మోడీ అనే పుణ్యాత్ముడు మొదలుపెట్టిన మోసం కొనసాగుతూ ఉంటే దాన్ని బీసీసీఐ టేక్ ఓవర్ చేసుకొని వేల కోట్లు దండుకుంటుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మీ ఈడీలు ఏం చేస్తున్నాయి, ఐటీలు ఏం చేస్తా ఉన్నాయి, ప్రజల టైము వేల కోట్ల పని దినాలు. ప్రకాష్ రెడ్డి గారు 2000 కోట్ల పని దినాలు పోయినాయి. ఎవరు బాధ్యులు దీనికి? నేను అందుకో చెప్తాను సార్, ఇది ఏమైతుందంటే సార్ టికెట్లు ఎక్కడ బ్లాక్ లేవు సార్, ఇక్కడంతా వైటే, టోటల్ వైట్ మనీ. ఇదంతా కూడా బీసీసీఐలో ఐసీసీఐలో ఎక్కడ బ్లాక్ మనీ లేదు. ఇది నడుస్తున్నటువంటి డ్రామాలు వేరు కానీ బ్లాక్ మనీ ఎక్కడంటే వీళ్ళు అఫీషియల్ గానే కొంటున్నారు, టికెట్లు అఫీషియల్ గా అమ్ముతున్నారు. వాళ్ళ యొక్క టెలికాస్ట్ ఫ్రాంచైజీ ఉంటది కదా సార్, ఇది అఫీషియల్ గానే అమ్ముతున్నారు. టెలికాస్ట్ ఫ్రాంచైజీ కూడా ఈ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఈ టికెట్లు కొంటున్నాయి అఫీషియల్ గానే. ఇవన్నీ అఫీషియల్, ఎక్కడ బ్లాక్ మనీ ఎక్కడ లేదు. కాబట్టి ఈడీ రోల్ రాదు, మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నాను. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ మీకు ఒక అడుగు ముందుకేసి ఒక మాట చెప్తా సార్, ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అక్కడ బందోబస్తు చేస్తారు కదా సార్, ఆ బందోబస్తు కోసం కూడా పోలీస్ కు సర్వీస్ చార్జెస్ పే చేస్తుంది సార్ తెలంగాణ పోలీస్. నేను ఇవంతా వైట్ జరుగుతుంది, ఇక్కడ బ్లాక్ ఎక్కడ లేదు, ఇష్యూ బ్లాక్ ఇది కాదు. బట్ దీని పేరు మీద వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. బట్ ప్రజలు ఆలోచించండి అని చెప్తున్నాను సార్. నేను ప్రజలు ఆలోచించండి. ఇంత ఇప్పుడు మన హైదరాబాద్ క్రికెట్ క్లబ్ కాదు, దాంట్లో ఆడుతున్న హైదరాబాద్ మన మిత్రులు కాదు, మన తమ్ముడు కాదు, మన అన్నలు కాదు. దీనికోసం క్రేజీ ఎందుకని? బెంగళూరు టీం బెంగళూరుది కాదు, క్రేజీ ఎందుకని? చెన్నై టీం చెన్నైది కాదు, క్రేజీ ఎందుకు? పంజాబ్ టీం పంజాబ్ది కాదు, క్రేజీ ఎందుకు? ఎవడో విదేశాస్తులు ఆడుతున్నటువంటి టీంను మన పేరు చెప్పి ఆడుకుంటుంటే చెవులు కోసుకొని కళ్ళు నిక్కపడుచుకొని 4 గంటల ప్రాణం పోయినట్టు చూస్తున్నారు సార్. అది సమస్య. బెంగళూరు టీమ్ లో బెంగళూరు లేనప్పుడు అనిల్ కుంబ్లా, విరాట్ కోహ్లీ బెంగళూరు కాదు, శ్రేయస్ అయ్యర్ బెంగళూరు కాదు, ద్రావిడ్ లాంటి వాళ్ళు ఉండి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఆ టీమ్ ను మనం గౌరవించాలి. మన ప్రైడ్ మనకు ఉండాలి. ఇటువంటి వాటి క్రేజీలలో ప్రజలు దయచేసి పోవద్దండి. ఇది ప్రజలను మోసం చేస్తున్నటువంటి కాన్సెప్ట్. ప్రజలు మారితే అందరు దిగొస్తారు సార్, ఎప్పుడైనా దిగొస్తారు. అది నాకు ఇప్పుడు డెమోక్రసీలో ఆ పని చేయాలని ప్రజలకు మీ ద్వారా రైట్ సార్. ఒక వ్యసనం ప్రజలకు అలవాటు చేసి దాని నుంచి వేల కోట్ల రూపాయలు వ్యాపారం చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. సరే, అది ప్రభుత్వ సంస్థ లేకపోతే ఇప్పుడు హోంమంత్రి గారి కుమారుడు దానికి అధ్యక్షులు అక్కడ బీసీసీఐకి. సరే, అది ఆయన వ్యక్తిగతమని మనం అనొచ్చు, దానిలో కూడా వెళ్ళట్లేదు. కానీ ఇంత నష్టం జరుగుతున్నప్పుడు ఈ 11 ప్రాణాలే కాదు లక్ష్మణ్ గారు, మళ్ళీ మనం మీరు ఇందాక కూడా చెప్పారు, పరీక్షల టైము 3 నెలల పాటు ఇది అవసరం ఆ దేశానికి. నిజంగా ఇది ఏదైనా క్రీడా స్ఫూర్తిని, క్రీడలు ఆడేది సౌకర్యాలు పెంచుతుందంటే ఏమీ లేదు. కనీసం ఇప్పటికైనా అది క్రమంగా పెరుగుతూ వస్తుంది లక్ష్మణ్ గారు. మీరు చూస్తే 20-30 మ్యాచ్లు ఉండే దగ్గర నుంచి ఐపీఎల్ ఇవాళ 74 రోజుల పాటు దాదాపు 90-100 మ్యాచ్లాగా జరిగినాయి. అంటే టీవీలకు అతుక్కుపోవాలి జనం, అంతే. వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయి టీవీలకు అతుక్కుపోవాలి. పిల్లల పరీక్షలు ఏమన్నా అయిపోయి వాడు. అయితే ప్రజలు మేల్కోవరా అంటే ప్రజలు మేల్కుంటే ఈ గొడవ లేదు. ఇందాక ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు కదా, ప్రజలు అంత బుర్ర ఉంటే ఈ సమస్య ఎందుకు ఉంటుంది, పిచ్చి పెట్టి ప్రాణాలు పోగొట్టుకుంటారా? కాబట్టి దీనికి పరిష్కారం ప్రభుత్వాలు ఏమన్నా ఆలోచించే అవకాశం ఉందా? ఆ అడ్వర్టైజ్మెంట్లు కూడా సరే మళ్ళీ చెప్తున్నా, పాన్ మసాలా లేకపోతే బెట్టింగ్ యాప్లకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లే వస్తున్నాయి అట్లా ఈరోజు కూడా. లక్ష్మణ్ గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేసి మాట్లాడారు. ఒకప్పుడు కటారి గారు, ఒకప్పుడు పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా, పిల్లవాళ్ళ నుంచి వృద్ధుల వరకు క్రికెట్ ను వీక్షించేవాళ్ళు, దాన్ని ఆనందంగా చూసేవాళ్ళు, కేరింతలు కొట్టేవాళ్ళు. అంటే టీవీలు లేని రోజుల్లో చిన్న రేడియోలు కూడా వినేవాళ్ళు. ఎస్, అదే ఆరోగ్యకరమైనటువంటి రీతిలో
ఒక క్రీడగా అది ఇంగ్లాండ్ వాళ్ళు ఇక్కడ మన మీద రుద్దారా లేదా అది ఎంత చరిత్ర, కానీ క్రీడను క్రీడగా మనం ఆనందిస్తే తప్పు లేదు. ఓకే. వాటికి అవసరమైనటువంటి క్రీడా మైదానాలను కూడా ఏర్పాటు చేసి పిల్లలను శారీరకంగా అభివృద్ధి కావడానికి, మానసికంగా అభివృద్ధి కావడానికి వాటిని ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రైవేటు యాజమాన్యాలు కానీ ఆ వైపున ప్రోత్సహించాలి, నిధులు కేటాయించాలి, ఖర్చు పెట్టాలి. ఇవాళ అలా కాకుండా ఒక వ్యాపార సరుకుగా మారిపోయింది. క్రీడాకారుల్ని వేలంలో పాడుకున్నట్టు పాడుకొని కొనుక్కోవడం, అది 50 లక్షల, 1 కోటి, 2 కోట్ల ఆ క్రీడాకారుడి యొక్క సామర్థ్యాన్ని బట్టి కొనుక్కోవడం. బ్యాటింగ్ బాగా చేస్తాడా, ఫీల్డింగ్ చేస్తాడా, బౌలింగ్ చేస్తాడా, వీటి క్రైటీరియాలతో ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం దేశాల నుంచి కొనుక్కొని టీమ్స్ ని ఏర్పాటు చేసుకుని, అంటే ఎందుకు ఇది చేస్తున్నారు? వీళ్ళందరూ కూడా పారిశ్రామికవేత్తలు, సినిమా నటులు, వేల కోట్ల రూపాయలు ఇవాళ వ్యాపారం దాని చుట్టూ జరుగుతున్నది. పెద్ద పెద్ద సినీ నటులు ఇవాళ ఈ రంగంలో వీటికి స్పాన్సర్స్ వాళ్ళే ఓనర్స్. అంటే దాని క్రీడగా లేదు ఇప్పుడు, అదొక బిజినెస్, అదొక జూదంగా మారిపోయింది. దాన్ని ప్రభుత్వాలు ఏ విధంగా నియంత్రించాలి అనేది ఇప్పుడు లక్ష్మణ్ గారు ప్రకాష్ రెడ్డి గారు ఇందాక ఒక మాట చెప్పారు, బీసీసీఐకి ప్రభుత్వానికి ఎక్కడ సంబంధం లేదని. ఇండియా తరపున వరల్డ్ కప్ ఆడేవి కానీ లేదా వేరే దేశానికి వెళ్ళి క్రికెట్ ఆడటానికి కానీ ఆ అధికారికంగా భారత టీంని సెలెక్ట్ చేసేది కూడా బీసీసీఐ సెలక్షన్ కమిటీ. మరి క్రీడా మంత్రిత్వ శాఖ దేనికి ఉన్నట్టు అది బీసీసీఐకి సంబంధం లేకపోతే ఇండియా టీంని బీసీసీఐ ఎట్లా సెలెక్ట్ చేస్తే నాకైతే అర్థం కావట్లా. సంబంధం లేదని బాధ్యత నుంచి తప్పుకోవడానికి ఎవ్వరికి వీల్లేదు. ప్రభుత్వం అన్నాక భారతదేశంలో క్రీడా విధానం ఒకటి ఉండాలి. క్రీడల మంత్రి ఉంటాడు కదా, విధానం ఉంటుంది కదా, బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి కదా, ఏ క్రీడకి ఏ విధంగా మనం ప్రోత్సహించాలి. ఈరోజు మెడల్స్ తీసుకొచ్చినప్పుడు అక్కడ ఒక రంజిత్ మెడల్ లేకపోతే సిల్వర్ ఏదో ఒకటి తీసుకొస్తే గోల్డ్ మెడల్ ఎంత ఆనందపడిపోతారు. భారతదేశం గౌరవం పెరిగింది, పతాకం ముబన్నెల పతాకం ప్రధాని కూర్చొని ఛాయ్ తాగుతారు వాళ్ళతోటి, గర్విస్తారు. ప్రధానమంత్రి గారే ఆహ్వానించి వాళ్ళతో టీ తాగుతారు కదా, కబుర్లు చెప్తారు కదా. అందువల్ల వాటిని ప్రోత్సహించాలి. నేను అనేది ఒక విధానం కావాలి, ప్రతి గేమ్ కి ఒక విధానం కావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు రూపొందించి అమలు చేయాలి. ఒకటి. రెండోది నాకు ఆశ్చర్యం కలిగింది, ప్రకాష్ రెడ్డి గారు ముందేమో ఇదేంటి నల్లధనం చేతులు మారుతుంది పెద్ద ఎత్తున అని చెప్పారు. తర్వాత లాస్ట్ కు వచ్చేప్పటికి లేదు, దానికి స్పష్టత ఇవ్వడం కోసమే రెఫర్ చేస్తున్నా ప్రకాష్ రెడ్డి గారు. టికెట్లు లేకపోతే అధికారికంగా కొనేటివి, దానివల్ల జిఎస్టీ రావడం అదొక భాగం. కానీ నల్లధనం అనేది పెద్ద ఎత్తున చేతులు మారుతున్నది. క్రీడాకారులను కొనే కార్డు కానీ ఇంకోటి కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేకపోతే రకరకాల, అదొక పెద్ద బిజినెస్. చూద్దాం ఈరోజు ఆ నల్లధనం ఏ విధంగా చలామణిలో ఉండగలుగుతున్నది. ఈరోజు ఒకవైపున మనం 1000 రూపాయల నోట్లు, పెద్ద నోట్లు రద్దు చేసాము. ఎందుకోసం? అవినీతిని అరికట్టడానికి, పెద్ద నోట్లని రద్దు చేయడానికి, ఈ లంచగొండితనాన్ని, నల్లధనాన్ని రూపుమాపడానికి. మరి ఎందుకు ఈ విధంగా కొనసాగుతున్నది ఆలోచించాలి. రెండవది, ఈరోజు వాటికి దీన్ని ప్రారంభించిన లలిత్ మోడీ విదేశాల్లో పోయి కూర్చోడానికి కారణం నల్లధనమని ఆయన పారిపోయాడు. మరి నల్లధనం లేదంటే ఎట్లా గుర్తుంది? అలాగే మీరు కమిటీలను చూడండి, ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు రంగప్రవేశం చేస్తారు, అధికార పార్టీ రంగప్రవేశం చేస్తుంది. దాన్ని దక్కించుకోవడానికి, కబ్జా చేయడానికి పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చిస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు. మీరు ఏ తెలుగు రాష్ట్రాలకైతే మరీ శృతి మించిపోయి ఉంది. అలాగే క్రీడాకారులను శిక్షలు విధిస్తారు. మనం చూసాం ఢిల్లీలో ఏ విధంగా రెజ్లర్స్ ఆందోళన చేశారో. ఈరోజు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి, ఎంత అవినీతి జరుగుతున్నది. అసలు క్రీడలను క్రీడలుగా ప్రోత్సహిస్తున్నారా, నిర్వహిస్తున్నారా?
ఇప్పుడు ఎందుకు దీని మీద ఒకటి చెప్పండి. సంతరించుకున్నది కాదు, దానికి ఒక విధానం లేకుండా పోవడం వల్లనే. లక్ష్మణ్ గారు ఆఖరికి మనకి దీనిలో నాకు కావాల్సిన పాయింట్, భవిష్యత్తులో అన్నా సరే ఈ ఐపీఎల్ మ్యాచ్లు ఇదేదో ఇవాళ ఈ దురదృష్టకర ఘటన జరిగిందని మనం చర్చ తీసుకోవటమే కాదు, ఇంత 80 రోజుల పాటు దేశ ప్రజలంతా 50 కోట్ల మంది 80 కోట్ల మంది టీవీలకు అతుక్కుపోతే, ఇదో గురజాడి గారి కవితలో ఈశ్వరమని మనుషులుంటే దేశమే గతి బాగుపడిన అన్నట్టుగా ఈ జనమంతా వాళ్ళ పనులు చేసుకోకుండా, శారీరక దారుఢ్యం కాకుండా కళ్ళు పోగొట్టుకొని టీవీలకి ల్యాప్టాప్లకి ఫోన్లకి అతుక్కుపోతాయి. ఈవెన్ స్మార్ట్ ఫోన్లో కూడా లైవ్ వచ్చేస్తున్నాయి సార్. బస్సుల్లో మీరు బైకుల మీద హైదరాబాద్లో చూస్తే మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే ముందు ఒకటి బండి నడుపుతుంటే వెనకొకటి క్రికెట్ చూసుకుంటా పోతున్న పరిస్థితి. అంటే అసలు జీవితాలు దుర్భరం అయిపోతుంది. ప్రజలు బలహీనలే కావచ్చు, కానీ అది వాళ్ళకే వదిలేద్దామా, మీ 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 కర్మ, మీరు బాగుపడతారా చెడిపోతారని ప్రభుత్వాలుగా బాధ్యత ఏమైనా ఉంటుందా? లక్ష్మణ్ గారు చెప్పండి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా విధానాన్ని సమగ్రంగా రూపొందించి అమలు చేయాలి. ప్రతి గేమ్ కు టైం టేబుల్, విధి విధానాలు ఇవన్నీ చేయాలి. ఏ గేమును చట్టబద్ధంగా నిషేధించమని నేను కోరను. అన్ని గేములు అందుబాటులో ఉండాల్సిందే. యువతకి అందుబాటులో ఉండాలి, విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం ఆరోగ్యకరమైనటువంటి రీతిలో క్రీడా విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. వాణిజ్య పరంగా ఉండేటువంటి వాటిని నిర్దాక్షిణ్యంగా వాటిని కట్ చేయాలి, నిలవరింపజేయాలి. రైట్ ఇంద్ర గారు, ఆఖరిగా ఇప్పుడు ఇందాక సరే ఇది ఎంత జరిగినా బెంగళూరులో జరిగిన దానిలో 24 గంటలు ఉండొచ్చు, ప్రభుత్వం వద్దని చెప్పొచ్చు. అంటే ఏమాత్రం అంచనా లేకుండా ఎంతమంది వస్తారు, భద్రత కల్పించగలమా, ఈ పిచ్చి ఏ స్థాయికి జనాలు తలకెక్కుందన్నది తెలుసుకోకుండా ర్యాలీ ప్లాన్ చేయటం, ప్రాణాలు కోల్పోవడానికి బాధ్యత ఉండదా ప్రభుత్వానికి? ఎక్కడ జరిగినా, ఏ సంఘటన జరిగినా, నేను ఇది ఒక్కటే అంట్లా. 100% బట్ ఏ ప్రభుత్వాలు ఎవరు కూడా వాంటెడ్ గా అలాంటి వాటిపైన చెయ్యరు. బట్ ప్రజలు కూడా కొంత వాటిని చూసుకొని వెళ్లాల్సిన అవసరం ఉన్నది. అవేర్ అనేది వాళ్ళ స్వతహా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం నుంచి కూడా కొంత సెక్యూరిటీ పరంగా అయిండొచ్చు, అక్కడ ఉన్నటువంటి అంశాల పట్ల అయిండొచ్చు, జాగ్రత్తలు చూసుకున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతి తీసుకోండి, తిరుపతిలో ఫుల్ క్రౌడ్ వచ్చినారు, పోలీసులంతా అక్కడ ఉన్నారు, అయినప్పటికీ కూడా పబ్లిక్ ఒకేసారి ఆ డోర్ తీసినప్పుడు వాళ్ళు నెట్ వేసుకొని వెళ్ళిపోయి తొక్కిసలాటలో ఎగ్జాక్ట్. అంటే నేను ఏమంటున్నంటే కొన్ని సందర్భాలు వాళ్ళు అధికారికంగా అన్ని ఇచ్చినప్పటికీ కూడా కొన్ని మనకు తెలియకుండానే కొన్ని ప్రమాదాలు జరుగుతున్న సందర్భంలో సో ప్రభుత్వము జరిగినటువంటి దాన్ని ఇమీడియట్ గా ప్రమాద నివారణ చర్యలు చేపట్టింది. ఇందాకనే మా ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులు అయితే వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. సో తప్పకుండా ఆ కుటుంబాలకి మిగతా జరిగినటువంటి వాళ్ళకి ప్రభుత్వ పరంగా తీసుకుంటుందని చెప్తున్నాను. దీనితో పాటుగా ఏంటంటే ఇందాక సార్ ఒక మంచి మాట చెప్పినారు లక్ష్మణ్ సార్. ఏంటి అని అంటే లక్ష్మణ్ గారు ఏంటి అంటే ప్రభుత్వము హెల్దీ నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్పండి. 100% అబ్జల్యూట్ సార్. ఏదేమైనప్పటికీ కూడా క్రీడలు ఉండాలి, క్రీడలు పెంపొందించుకోవాలని ఇవాళ తెలంగాణలో మన స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకోవాలి. అలాంటప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏ క్రీడ ఎలా ఎంతవరకు, ఇప్పుడు బెంగళూరు అనే పేరు ఉంది కాబట్టి బెంగళూరు పేరుతో ఆటగాళ్ళని అది వాళ్ళకి ఛాంపియన్ గా వచ్చినారు కాబట్టి వాళ్ళని సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోవడం మంచిదే, అనుకోవడం తప్పని కాదు. ఈ వేల మంది రావటము అరేంజ్. ప్రకాష్ రెడ్డి గారు దీనికి ఒక విధానం మీరే చెప్పారు. సరే మన ఎలాగో ప్రభుత్వాలు దీన్ని బ్యాన్ చేయలేవు, పాడు చేయలేవు, కానీ కనీసం ఒక విధానం ఏమైనా ఉండే అవకాశం ఉందా ఈ నియంత్రణ కన్నా? నేను ఒకటి క్లారిటీ ఇస్తాను సార్. క్రికెట్ అనేది ఒలింపిక్స్ లో కూడా లేదు సార్. ఇప్పుడు పెడుతున్నారంట తెలియదు. క్రికెట్ అనేటువంటిది భారతదేశంలో క్రీడా మంత్రిత్వ శాఖలో భాగం కూడా లేదు సార్. మీకు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తానంటే స్కూల్ గేమ్స్ కండక్ట్ చేస్తారు, స్కూల్ గేమ్స్ లో క్రికెట్ ఉంది, బట్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేసే స్కూల్ లీగ్స్ వేరే ఉన్నాయి. నేను అడిగాను సార్, క్రికెట్ కి వరల్డ్ కప్ కి వెళ్ళే క్రికెట్ టీమ్ కి భారత ప్రభుత్వానికి ఏమి సంబంధం ఉండదా? లేదు సార్. భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ వాళ్ళ కమిటీ BCCI వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు, వాళ్ళే నిర్ణయించుకుంటారు. అందుకోసం క్లారిటీ ఇస్తున్నాను. అందుకోసం ఈ ఒలింపిక్ అసోసియేషన్ లో కూడా వీళ్ళు లేరు, క్రికెట్ అసోసియేషన్ వేరు, ఒలింపిక్ అసోసియేషన్ వేరు. కాబట్టి నేనేమంటున్నానంటే సార్, నేను ఇంతకుముందు చెప్పిందంటే ఈ మీరు చెప్పిన బెట్టింగ్స్ నల్లధనం ఉంది,
ఈ క్రికెట్ టీంలు కొనుక్కునేటువంటి 10 కోట్లు పెట్టి 20 కోట్లు పెట్టి క్రికెట్ టీంలు కొనుక్కుంటే హైదరాబాద్ లో పెట్టుబడిదారులు చాలా మంది ఉన్నారు. ఒక దగ్గర 8 టీంలు ఉన్నాయి. ఆ బెట్టింగ్ యాప్లే ఇప్పుడు టీవీలో వస్తున్నాయి సార్, అడ్వర్టైజ్మెంట్లు అవే. ప్రకాష్ రెడ్డి గారు మీరు చెప్తున్నా, ఇది నల్లధనం ఆరోపణలు ఉంటుంది. బట్ హైదరాబాద్ BCCI లో కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మ్యాక్డోవెల్ విస్కీ తాగమని చెప్పరు కానీ మ్యాక్డోవెల్ గ్లాసులు కొనుక్కోమంటుంటారు కదా, మ్యాక్డోవెల్ మినరల్ వాటర్ అని. అట్లాగే ఇవి కూడా అట్లాగే తెచ్చినాయి. అందుకోసం అని మనం ఏంటంటే ప్రజలు ఆలోచించాలని ఇంతకు ముందు చెప్పిన 11,000 ఫుల్ సార్ వ్యూయింగ్ అనేది అది ఎప్పుడో టీవీ లేనప్పుడు క్రికెట్ అది రేడియో ఉన్నప్పుడు. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక మ్యాచ్ వస్తుందంటే 5 కోట్ల మంది 3 కోట్ల మంది టీవీల ముందు కూర్చొని 4 గంటలు 5 గంటల పాటు మీకు నాకు ఇంట్రెస్టింగ్ చెప్తా. ఈ క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ లో జరుగుతున్న మ్యాచ్ టికెట్ల కోసమని మా మిత్రులు ఆఖరికి మన జర్నలిస్ట్ రిపోర్టర్స్ కూడా సార్ మీరు బీజేపీ ఇంత కవర్ చేస్తుంటే మాకు 10 టికెట్లు ఇప్పారు సార్, కిషన్ రెడ్డి గారు మంత్రి ఉన్నారు కదా మాకు టికెట్లు ఇప్పారు సార్, ఒత్తిడి నా మీద ఎక్కువ చాలా మ్యాచ్లకు అడిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక క్రేజీగా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ప్రజలు అర్థం చేసుకుని మీకు నా విన్నపం సార్, మీరు జాతీయ స్థాయి ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నారు. ఆ పార్టీకి 2,000 కోట్ల పని గంటలు వృధాయని ప్రకాష్ రెడ్డి గారు, మీ వాళ్ళ శారీరక దారుఢ్యం ఒక్క అంగుళం పెరగల. ఏం ఆనందం వచ్చిందో పిచ్చి ఆనందం. దేశం కూడా కాదు, దేశం సంబంధించిన టీం కూడా కాదు. దయచేసి దీని మీద ప్రభుత్వాలు ఆలోచన చేయాలైతే నా అప్పీల్ పర్సనల్గా. నేను అందుకోసం చెప్తున్నాను సార్, క్రికెట్ ఇప్పుడు టెన్నిస్ ఉంది, లేకపోతే షటిల్ బ్యాడ్మింటన్ ఉంది, వాలీబాల్ ఉంది, ఫుట్బాల్, ఇవన్నీ మ్యాచ్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్ ఉన్నాయి. అసోసియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కనెక్టెడ్. టేక్ అవుట్ చేయండి. ఇది కూడా ఏముంది, మీరు తలుచుకుంటే దేన్నైనా మార్చగలరు. ప్రభుత్వంలో తీసేసుకోండి, గొడవే ఉంది. నేనేమంటున్నానంటే సార్, ఈ భారతదేశంలో 24 రాష్ట్రాల యొక్క ఈ క్రికెట్ అసోసియేషన్స్ కనుక కలిస్తే ఇది కూడా మారిపోతుంది సార్. వాళ్ళ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, మారితే మంచిది. ప్రయత్నం చేయండి సార్, మీరు తలుచుకుంటే చేయలేదే ఉంది. ఆ ప్రయత్నం జరగాలి. అందరు తలుచుకుంటే పరిష్కారం. 17-18 రాష్ట్రాలు మీరు పూనుకుంటే అవుతుంది. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఎన్ని టీడీపీ వచ్చినా టీఆర్ఎస్ వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే అధికారంలో ఉంది సార్ చాలా. క్రికెట్ అసోసియేషన్ డిఫరెంట్ దానికోసం అని ప్రభుత్వం అన్ని అసోసియేషన్ మారాలని కోరుకుంటారు. టైం అయిపోయింది. మొత్తంగా జరిగిన ఘటన దురదృష్టకరం. అయితే దానికంటే మించి కొన్ని నెలలుగా 10 కోట్ల మంది టీవీలకు అతుక్కుపోయారు. కొన్ని వేల కోట్ల పనిదినాలను మనం దేశం కోల్పోయింది. దానికి మించి ప్రజలకి ఒక పూనక వచ్చినట్టుగా ఏ సంఘటన జరిగినా, అది కుంభమేళా కావచ్చు, సినిమా రిలీజ్ కావచ్చు, లేదా టీటీడీ దర్శనం కావచ్చు, లేకపోతే క్రికెట్ ఫ్యాన్స్ చూడటం కావచ్చు, వాళ్ళ జాగ్రత్త వాళ్ళే తీసుకోవాలి. ప్రభుత్వాలు కొంతమేరకే భద్రత కల్పించగలవు అన్నది మనకి ఈ సంఘటన బట్టి అర్థమవుతోంది. దీని నుంచి బయటపడాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న ప్రకాష్ రెడ్డి గారికి, ఇందిర గారికి, అలాగే లక్ష్మణ్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. అసలు